హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేహాస్ చాకోస్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం గోబీ 65 చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనకి గోబీ చాలా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. కరివేపాకు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది మైదా 1 కప్, హాఫ్ కప్ రైస్ ఫ్లోర్, మైదా 1 కప్పు, రైస్ ఫ్లోర్ హాఫ్ కప్, పసుపు, కారం రుచికి సరిపడా కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఆయిల్ అండి. ముఖ్యంగా ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ కావాలి. ముందుగా మైదా పిండి, రైస్ ఫ్లోర్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, రెండు 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1 2 3 టేబుల్ స్పూన్ వేసాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండిలాగా వచ్చేలాగా వరకు మనకి దోశ పిండి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మనము దీనికి అంటుకునేలాగా అన్నమాట, క్యాలీఫ్లవర్కి అంటుకునేలాగా అన్నీ నేను చెప్పిన క్వాంటిటీకి అన్నీ సరిపోయండి. సాల్ట్, కారం, గరం మసాలా టేస్ట్, అల్లం వెల్లుల్లి అన్నీ కరెక్ట్ సరిపోయాయి. సేమ్ ఇలాగే చేసుకోండి. క్యాలీఫ్లవర్ ఒక పువ్వుకి సరిపోతుంది అనమాట నేను చెప్పిన క్వాంటిటీ. అన్నీ ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాటర్ని తర్వాత క్యాలీఫ్లవర్ని అంతా ఇలాగా మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి. మనం ఇందులో పెరుగు, ఆయిల్ ఇవన్నీ వేసాం కదండి. దానివల్ల మనకి క్యాలీఫ్లవర్ చాలా అంటే టేస్ట్, ఆయిల్ పెరుగు వేసాం కదండి, దానివల్ల మనకి సాఫ్ట్గా ఉంటుందండి. అంటే సాఫ్ట్గా ఉంటుంది. మనం బియ్యం పిండి, మైదా 2 కలిపాం. ఇందులోకి మీరు ఒకవేళ మాకు మైదా వద్దు అనుకుంటే శనగపిండి అయినా సేమ్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను శనగపిండి ఎందుకు వాడలేదంటే నాకు మా అమ్మాయి తినకూడదండి శనగపిండి, అందుకని నేను శనగపిండి వేయలేదు. సో దీంట్లోకి మనం మొత్తం అన్నీ వేసాము.
శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కార్న్ఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేసే విధంగానే ఈ గోబీ 65 చేస్తున్నాను. సో మైదా ప్లేస్లో నేను ఈ శనగపిండి అయినా ఒక్కోసారి వాడతాను. దానికన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఒక 10 to 15 minutes నాననివ్వాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన 10 minutes అయిపోయింది. చూడండి ఇలా మ్యారినేట్ అయింది కదా. ఒక్కొక్కటి తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ కాగింది. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్కటి వేసాం. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా వదిలేయాలండి. వెంటనే గరిటె పెట్టి కలపకండి. ఓకే, ఇది మనకి కొద్దిసేపు మనం వేసిందంతా వేగాలి. అప్పుడే మనం ఇలా తిప్పిన వెంటనే మనకి నీట్గా టర్న్ అవుతాయి అన్నమాట. లేదైతే అతుక్కుపోతుంది అన్నమాట. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది మీకు గోబీ 65. ఇది హోటల్ స్టైల్ అండి. మనం ఇందులో కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసాం కదా, దానివల్ల మంచి ఫ్లేవర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇది కర్ణాటకలో బాగా స్పెషల్ అండి. కర్ణాటకలో చాలా స్పెషల్ ఈ గోబీ అన్నమాట. ఇక్కడ మనము బయట మనకు దొరుకుతుంది కదా, అది గోబీ అంటే గోబీ కాదండి. దాన్ని అది దేంతో తయారు చేస్తారు? క్యాబేజీ, బోల్డ్ అంత మైదా, బోల్డ్ అంత కలరు ఇవన్నీ వేస్తారు. మనము కలరు ఏది యూజ్ చేయలేదు ఇందులో. చూడండి, అయినా కానీ కలర్ బాగా వస్తుంది. ఎందుకంటే మనము ఆడించుకున్న అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాలు, కారం పొడి అన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవే, పసుపుతో సైతం. ముందు వీడియోల్లో మీకు అన్నీ కూడా పెడతాను. మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 వస్తుంటాయి. చాలా రోజులు బట్టి నేను చాకోస్ అన్నమాట. అంటే నేను చాక్లెట్ మేకర్ని, బట్ నాకు వంటలు అంటే ప్యాషన్. అందుకనే నేను ప్రతి ఒక్కటి చేస్తాను. మీకు ముందు వీడియోల్లో మన చాక్లెట్స్, తర్వాత కేక్స్ ఇవి కూడా తయారీ విధానం చూపెడతాను. అయితే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు మనం ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే వెంటనే తిప్పితే ఏమవుతాయంటే అతుక్కుపోతాయి. ఓకే, అన్నీ ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. అప్పుడు బాండ్లీకి అతుక్కోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఆయిల్ నేను ఎక్కువ వేయలేదండి. ఎప్పుడు కూడా నేను తక్కువ యూజ్ చేస్తాను ఆయిల్. బోల్డ్ అంత వేసేసి ఆయిల్ అంత వేస్ట్ కదండి. మనం దానికి ఏ దానికి యూజ్ చేయాలో మనకు తెలియదు అన్నమాట. అంత ఆయిల్ అయితే తక్కువగా వేసుకొని కొన్ని వేసుకుంటూ ఇలాగ చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేయండి. అనవసరంగా ఆయిల్ అంతా వేస్ట్ చేయకండి. మరి ఎందులో వేసినా అదే స్మెల్సే వస్తుంటాయి అన్నమాట. ఇది చూడండి, ఈ కలర్ రావాలి మనకి. రెడ్గా ఉంది కదా, చూడండి. ఊరికి కలిపేకూడదు. ఒకసారి టర్న్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి.
చూడండి, ఈ స్టేజ్లో తీసేసుకోవాలన్నమాట. ఓకే, క్రంచీగా కూడా ఉంటుంది. చూడండి, సౌండ్ వినిపిస్తుందా? ఇలాగా క్రంచీగా ఉంటుంది అన్నమాట. కొంచెం చల్లగా అవ్వాలి, చాలా వేడి ఉంది. ఇలాగా మీరు పప్పన్నంతో నంచుకున్న, ఉట్టిగా ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న వాటితో తిన్నా కూడా, ఇది నిమ్మకాయ కొద్దిగా వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, మీకు చూపిద్దామని ఇలా పెట్టాను, కానీ ఇంకా టైం అవ్వలేదు. నేను తినడానికి ఇంకా టైం అవ్వలేదు అనమాట. మామూలుగా మీకు చూపెడదామని ఇలాగా పెట్టాను. అంటే వీటితో నంచుకొని తిన్నా కూడా, పప్పు చారు వీటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి తప్పకుండా మన వీడియోని సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ కానీ షేర్ కానీ తర్వాత సబ్స్క్రైబ్ చేసినట్టు నాకైతే రావట్లేదు. 50 మెంబర్స్ 60 మెంబర్స్ అలాగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంటే అసలు మన వీడియోస్ని ట్రై చేస్తున్నారా లేదా అని నాకు తెలుస్తుంది కదా. ట్రై చేసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఏవి కూడా అంటే సోది చెప్పడం ఇలాగ ఏమీ ఉండవు. ఓన్లీ రెసిపీ ఒకటే చెప్తుంటాను నేను. ఓకేనండి, మీ టైం వేస్ట్ అవ్వకూడదు, నా టైం వేస్ట్ అవ్వకూడదు. అందుకనే ఇలాగ అన్ని వీడియోస్ కూడా ఏ రెసిపీ మనకు అవసరమో అవి మాత్రమే చేస్తుంటాను. తర్వాత రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చుకుని ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏమండి, ఒక ఐడియా చెప్పనా? ఇలాగ మనము అన్నీ వేసుకున్న తర్వాత మనకి పిండి మిగులుతుంది కదా, ఇది పడేయకండి, వేస్ట్ చేయకండి. ఇందులో మసాలా అన్నీ ఉన్నాయి కదా. మీరు కావాలంటే ఇది పకోడీలా అంటే కొంచెం శనగపిండి వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని వడల్లాగైనా చేసుకోవచ్చు, లేదంటే పకోడీ చేసుకోవచ్చు, గట్టి పకోడీ. తర్వాత మీల్ మేకర్ ఉంటుంది కదా, మీల్ మేకర్ కొద్దిసేపు బాయిల్ చేసి, అంటే వేడి నీళ్ళల్లో వేసి స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేసి, ఇంకేం ఉప్పు కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు దానికైతే. లేదు మీరు పకోడీకి వాటికైతే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం శనగపిండి వేసుకుంటే, ఉల్లిపాయ వేసుకుంటే మనకు పకోడీ రెడీ అయిపోతుంది. ఓకే, అలా వేస్ట్ చేసుకోకుండా చేసుకోండి. ఇంత పిండి మిగిలింది కదా, నేనైతే సాయంత్రం మీల్ మేకర్ వేస్తాను. ఓకే అండి, చూడండి అన్నీ చేసేసుకున్నాము. ఇలాగ గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో ఇవి టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అసలు నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను అన్నదానికి మీరే ట్రై చేసి చెప్పండి. ఓకే, ఇవి ఒక్కటి తిని చూస్తాను, చూడండి ఎంత క్రంచీగా ఉంటుందో. చూసారా ఎంత క్రంచీగా ఉందో? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతిరోజు నేను వీడియో పెడుతూనే ఉంటాను. మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే.